వెల్కమ్ టు ద గ్రేట్ డిబేట్. రోజులాని ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన డిబేట్ కొనసాగించబోతున్నాం. ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించి ఒక అవకాశాన్ని కల్పించింది. దాదాపు 3.5 ఏళ్ల తర్వాత దరఖాస్తులకు మోక్షం కలిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 26 లక్షల మందికి మేలు జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ అవుతుంది. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? కోర్టు కేసుల పేరుతో కావాలనే మరుగున పడేశారా? అదే నిజమైతే ఎందుకు క్లియర్ చేయలేకపోయారు? ఇంత ఆలస్యానికి కారకులు ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైట్, ఇదే అంశంపైన ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకుడు డాక్టర్ అంది సత్యం గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బమ్మెర రాము గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి కూడా. రైట్, సత్యం గారు, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాల్సిందంటారు? గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపలనే క్లియర్ చేయడానికి ఒక స్టెప్ తీసుకున్నారు. ఈ స్టెప్ వల్ల ఎంతమందికి మేలు జరగబోతుందంటారు మీ అంచనా ప్రకారం? ఆగస్టు 20 ప్రకారమే సుమారు 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకొని ఉన్నారు. ఇప్పుడు వాటిని డిస్పోజల్ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదనేది రేపు వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు తెలుసుద్ది మనకు. యాజ్ ఆన్ దిస్ అవర్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్లై చేసుకున్న 25 లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది అనేది. దీనికి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం బాగా రెవెన్యూ ఒత్తిడిలో ఉన్నది, ప్రెజర్లో ఉన్నది. కాబట్టి ఇవాళగా ఇది కనుక ఎల్ఆర్ఎస్ సక్సెస్ అయితే 1000 నుంచి 1500 కోట్లు రాష్ట్రానికి రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రాబడి అనేటువంటి ఒక ఆస్పెక్ట్ చూస్తే, మరొక ఆస్పెక్టు ఇవాళ ఎట్లా పడితే అట్లనే వెంచర్లు వేశారు. ఆ వెంచర్ని రకరకాలుగా వెంచర్లు వేసి అమ్మారు. తర్వాత బాటమ్ లెవెల్ ఉన్నవాళ్ళు, లోయర్ మిడిల్ క్లాసులు ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాసులో ఉన్నవాళ్ళు ఎక్కడ తక్కువ రేటుకు వస్తే అక్కడ కొనుక్కున్నారు. అన్నీ అప్రూవల్ అయినటువంటి సహజంగా కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అప్రూవ్డ్ ఏదో రోడ్లు వేయగానే ఇది అప్రూవ్డ్ లేఅవుట్ అనుకుంటారు. ఇవాళ ఉన్న రూల్ ప్రకారం జీపీ లేఅవుట్స్ అన్నీ అప్రూవ్డ్ లేఅవుట్స్ కింద లెక్క చేయరు. ఇప్పుడు మళ్ళీ ప్లాట్లు కొన్న వాళ్ళు రెగ్యులైజ్ చేయించుకోవాల్సిందే. కాబట్టి ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయి. వీటన్నిటిని రెగ్యులరైజ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వస్తాయి. నాలాలు కానీ, రోడ్లు కానీ. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా వాడు 20 అడుగుల వెడల్పు, 25 అడుగుల వెడల్పు తీస్తే దాన్ని 30 అడుగుల వెడల్పుగా రెగ్యులరైజ్ చేసే అవకాశం. ఇటువంటి అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది రాబడి కోసం అంటారా, లేదంటే ప్రజా ప్రయోజనాలకి మేలు జరిగేలో భాగంగానే స్టెప్ తీసుకుందంటారా? ఏది ఇందులో వాస్తవానికి దగ్గరగా ఉంది? రాబడా లేదంటే ప్రజా ప్రయోజనమా? రెండు కరెక్టే. రాబడి అనేటువంటిది ఒకటి కరెక్టే. ఇవాళ ఉన్నటువంటి రిసోర్సెస్లో ఖచ్చితంగా రిసోర్స్ మొబిలైజేషన్లో ఇది ఒక భాగం, తప్పదు. తర్వాత రెండవది, దీంట్లో కూడా గతంలో 20లో వచ్చినటువంటి జియో ప్రకారం 3000 గజాల లోపు అయితే 25%, దాటితే 35%, 45%, 50%, ఇట్లా ప్రోగ్రెసివ్ స్టెప్ ఉంది. ట్యాక్స్ అంటే దాని వాల్యూని బట్టి, ప్లాట్ యొక్క వాల్యూని బట్టి. తర్వాత మురికివాడల్లో అయితే 5% ఉంది. కాబట్టి ఇవాళ పేదలు లేదా తర్వాత నివహించేటువంటి ఏరియాల్లో లేదా లోయర్ మిడిల్ క్లాసు జీపీ లేఅవుట్లు వీటన్నిటికి కూడా రానున్న కాలంలో ఫెసిలిటీస్ కావాలంటే తప్పకుండా వీటిని రెగ్యులేట్ చేయాల్సిందే. అయితే ఇవాళ వచ్చినటువంటిది ఏమిటంటే, అమాయకులు కొన్న వాళ్ళ మీద ఈ భారం పడుతుంది. అసలు వెంచర్ వేసింది ఎవరు? వెంచర్ అప్రూవ్ చేసుకుంది ఎవరు? వెంచర్ వేసిన ఓనర్లు ఎవరు? వాళ్ళు తప్పుకుంటారు, వాళ్ళు ఉండరు ఇప్పుడు రంగంలో. కాబట్టి కొన్న మీద భారం పడుతుంది. ఈ భారం ల్యాండ్ రేట్ని పెట్టి కాబట్టి ఒక్కొక్కసారి 100% కూడా, కొన్నది 20 లక్షలు అయితే ఇప్పుడు పెనాల్టీ 20 లక్షలు పడే అవకాశం ఉంది. ఇది ఎక్కడిదిరా బాబు అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఉన్న సమయంలో ఒక్కొక్కసారి పోస్ట్ పోన్ కావచ్చు, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారని, లేదా పేదలకు ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి డిమాండ్ రావచ్చు, లేదా 200 గజాల లోపు ఉన్నటువంటి వాటికి ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి, పైన వసూలు చేయాలని ఇంకో డిమాండ్. ఇట్లా రకరకాలైనటువంటి డైవర్సిఫైడ్ డిమాండ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది తొట్టిని కలిపినట్టు ఉంటుంది. ఇప్పుడు వద్దు అని చెప్పేసి
గత గవర్నమెంట్ పోస్ట్ పోన్ చేసుకొని ఉండొచ్చు. తర్వాత రెండోది, ఇవాళ ఈ వీటిలలో ఇంకొకటి కూడా ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్, తర్వాత సికం ల్యాండ్స్, పోరంబోకుల ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి కోర్టులో ఉన్నటువంటి ఇటువంటి అన్ని కూడా లేఅవుట్స్ చేశారు బలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ వాటికి రెగ్యులరైజేషన్ కాదు, అవి మినహాయిస్తాం అంటున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఒక స్టిఫ్ ఇది హర్డులు ఫేస్ చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ నుంచి. కానీ ఏదేమైనా వీటన్నిటిని పరిష్కరించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. ప్రజల మీద, మిడిల్ క్లాస్ మీద పడేటువంటి భారాన్ని రేపు నిర్ణయించేటువంటి రేట్లలో తక్కువ భారంగా ఉంటే ఎక్కువ మంది ఈ రెగ్యులరైజేషన్ పోతారు. ఇవాళ ఎక్కువ స్లాబ్లో ఉన్నాయనుకోండి, ప్రభుత్వం అవకాశం ఇచ్చిన పోరు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో ఒక ఫెసిలిటీ ఉంది, బిల్డింగ్ కట్టేటప్పుడే ఎల్ఆర్ఎస్ కూడా ఇస్తున్నారు. బిల్డింగ్ స్లాబ్ ఏరియాని బట్టి దాని మీద ట్యాక్స్ వేసి ఒకేసారి పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లేకున్నా సరే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నారు, ఎల్ఆర్ఎస్ కాస్ట్ దాని మీదే ఇస్తున్నారు. ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి బిల్డింగ్ కట్టినాడే ఇచ్చుకుందాంలే, ఇప్పుడు ఎందుకు ఎంత అని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ బర్డన్ అనేటువంటిదే తక్కువ ఉంటే ఎక్కువ మంది ముందుకు వచ్చి రెగ్యులేట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ట్యాక్స్ రేట్లు నిర్ణయించేటప్పుడు కూడా ఎకనామిస్టులు ఈ సలహా ఇస్తారు. ట్యాక్స్ పే చేసేటువంటిది సులభంగా ఉంటాం, రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ తక్కువ ఉంటాం. రేట్ ఆఫ్ ట్యాక్స్ తక్కువ ఉండబట్టి మరింత మంది పేయర్స్ దాంట్లోకి రావటం, ఆ లిమిట్లోకి వచ్చి ఎక్కువ మంది పే చేయటం, ఇటువంటివన్నీ చూస్తారు. కాబట్టి వాళ్ళ రెగ్యులరైజేషన్ కూడా ఇటువంటి ఆస్పెక్ట్లు, ఆల్ ఆస్పెక్ట్లు చూసి దీన్ని అమలు చేస్తే ఇటు గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది, ఇటు ప్రజలు ముందుకు వచ్చి రెగ్యులరైజ్ చేసుకుంటారు. చాలా బర్డన్ ఉందనుకుంటే ముందుకు రారు. ఇప్పుడు ప్రభుత్వం ఓపెన్ చేసినా ముందుకు రాకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. రైట్. బొమ్మరి రాము గారు, 2020లో మీరు ఆ జీవో ఇష్యూ చేశారు, ఆ ప్రాసెస్ మొదలుపెట్టారు. 1000 రూపాయల చొప్పున తీసుకోవడం, దరఖాస్తుకు 1000 రూపాయల చొప్పున తీసుకోవడం జరిగింది. కానీ 3 సంవత్సరాలు టైం తీసుకుని కూడా మీరు ఎందుకు ఇది ఇష్యూని క్లియర్ చేయలేకపోయారు అంటే ఏం చెప్తారు మీ సమాధానం రాము గారు? అంటే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం చాలా ఏవైతే నిజాయితీగా ఎలాంటి అవకతవకలు లేకుండా ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో చాలా మందికి అయ్యాయి. ఎవరైతే అవినీతికి పాల్పడి లేదా అక్రమాలకు పాల్పడిన వాళ్ళని చాలా మంది ఆపారు. ఇప్పుడు ఇక ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళకు కావాల్సిందల్లా ఇక మొదలు పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇక అది స్కాముల ప్రభుత్వం, అది మొదలు పెట్టింది. ఇట్లాంటి భూములకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చి ఎంత దోసుకోవాలో అంత దోసుకోవడానికి లైన్లు క్లియర్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది. అంటే వెంటనే వాళ్ళు ఏడ నుంచి రెవెన్యూ వస్తుంది, ఎటు నుంచి మనం ఇంతో అంత రేపు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, లేదా కేంద్ర పార్టీకి వాళ్ళు కట్టాల్సిన కప్పం కట్టాలి, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అవసరం ఉంటది. కాబట్టి ఏడ నుండి ఇక రెవెన్యూ వస్తుందో దోసుకోవడం ఇప్పటి నుంచే మొదలు పెట్టారు అనేది నాకు అర్థమవుతున్నది. అంటే రాము గారు దీనివల్ల దాదాపు సార్ చెప్పినట్టు 1600 కోట్ల కంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రాము గారు సార్, దోచుకోవడానికి ఈ ప్రయత్నం అని అంటున్నారు. 2020లో మీరు చేసింది కూడా అదేనా? మరి అందుకోసమే చేశారు, దోచుకోవడం కోసమే ఆ జీవో ఇష్యూ చేసి దాన్ని ఆ ప్రాసెస్ మొదలుపెట్టారు. చాలా క్లియర్ గా ఎవరైతే వీళ్ళు పెట్టిన రూల్స్ కింద అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ గా చేయడం జరిగింది. ఎవరి ఆగిపోయినాయి అంటే ఇక ఇల్లీగల్ గా వెంచర్లు వేసిన వాళ్ళు, ఇక దందాలు చేసే వాళ్ళు, వాళ్ళని అందరినీ ఆపారు. వాళ్ళు క్లియర్ చేస్తానంటున్నారంటే అర్థం ఏందిగా? మీరు అది అర్థం చేసుకోవాలి. ఎవరికైతే చాలా మంది బీఆర్ఎస్ పెట్టారండి, ఎల్ఆర్ఎస్ కాదని, బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అది పెట్టాము. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది చాలా పకడ్బందీగా అమలైంది. ఎక్కడ కూడా అవినీతి లేకుండా కట్టిన వాళ్ళు ఎక్కడైనా కట్టుకుంటే దానికి పర్మిషన్ తీసుకోమన్నారు. వీళ్ళు ఏం చేస్తుంటే ఇప్పుడు కట్టకుండా ఇక ఎక్కడ అప్లై చేస్తుంటే వెంచర్లు, దొంగ వెంచర్ చేసిన వాటికి రెగ్యులేషన్ ఇవ్వడానికి ఇప్పుడు దారులు వేసినట్టు కనపడుతుంది. రైట్. ఒక 25 లక్షల దరఖాస్తులు వస్తే మీకు కొంతమంది అయిపోయినాయి అంటున్నారు. రఫ్గా ఎన్ని అయిపోయి ఉంటారు, ఎన్ని క్లియర్ చేసి ఉంటారు మీరు అప్పుడు ఆ టైంలో? దాదాపు అంటే ఇప్పుడు నాకు కూడా పర్ఫెక్ట్ 4.5 lakhs అండి, 4.5 లక్షలు అప్పుడు రీడ్రెసల్ చేసింది. ఓకే, పరిష్కారమైన. ఓకే, అది అంటే దాదాపు ఎవరైతే
ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా అప్పుడు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉండే. ఇప్పుడు వీళ్ళు చెప్పింది, ఇప్పుడు సార్ చెప్పినట్టు అసైన్డ్ భూములను కూడా అమ్ముకునేటట్టు కొనేటట్టు చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలనే పెట్టారు. మరి దాని గురించి ఇంతవరకు అది లేదు. చాలా మంది ఎస్టీలు ఎప్పుడో ఏళ్ల తరబడి వాళ్ళకు భూమి సంక్రమించింది, దాని మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇవి మొదలు పెట్టారు. దాన్ని చూపెట్టకుండా వాటి జోలికి పోకుండా ఇప్పుడు వీళ్ళకు డబ్బులు వచ్చేది మాత్రమే పరమాధిగా తీసుకొని ఈ పని చేస్తున్నట్టు అర్థమవుతున్నది. దీంట్లో కూడా ఇక మొదలవుతుంది, ఇక అవినీతి అనేది స్టార్ట్ అయింది. ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక దీనికి మా దిలీప్ అన్న గారు కూడా వచ్చారు, ఆయనే చెప్పాలా దీని వల్ల లాభం ఎంత, నష్టం ఎంత దోసుకోబోతున్నారు, ఎంత చేయబోతున్నారు, గవర్నమెంట్ కి ఎంత లాభాన్ని చూపెట్టబోతున్నారో అన్నగారు చెప్తే. దిలీప్ గారిని అడుగుదాం. దిలీప్ గారు, మీ ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు తీసుకుంది. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం మార్చి ఎండ్ వరకు టైం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ స్టెప్ వల్ల మీరు ఎంతమందికి మేలు చేయబోతున్నారు? గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అనుకుంటున్నారు దిలీప్ గారు? లాస్ట్ టైం నాకు తెలిసి అప్పుడు కూడా ఒక 20 lakh పీపుల్ దగ్గర అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేశారు. చేయడమే కాదు, మన రామూర్తి గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, మిత్రుడికి, కానీ ఒక్కొక్కరి దగ్గర 10,000 అడ్వాన్స్ కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్కి. దానివల్లనే పోయేంత ఆదాయం వచ్చింది, కానీ ఒక్క అప్లికేషన్ కూడా మేము ఎందుకో క్లియర్ చేయలేదు. మరి ఆయన అన్నట్టు మరి అది ప్రభుత్వానికి ఆదాయం అవసరం లేదు, ఎందుకంటే వేరే ఆదాయాలు చాలా ఉన్నాయి కాబట్టి. దేశం అంతా అప్పుడు మనందరం ఎప్పుడు చెప్పుకునే కదా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవన్నీ ఉండగా ఈ క్లియరెన్స్ అనేది పెద్ద ఇష్యూ కింద వాళ్ళకి అనిపించి ఉండదు. ఎందుకంటే మధ్యతరగతి వాడు, సామాన్యుడు, వాళ్ళు చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటే వీటన్నింటి రెగ్యులేషన్ కోసం పెట్టుకునే అప్లికేషన్స్ ఇవి. దాంట్లో పెద్దగా వచ్చే ఆదాయాలంటే ఉండవు. ఉంటే ఉండొచ్చు 5% పెద్దవాళ్ళు ఉంటే నేను కాదన్ను, కానీ బట్ వెన్ కంపేర్ టు అదర్ ఇష్యూస్, అంటే ఎక్కడైతే ఆదాయ వనరులు ఉన్నాయో దాంతో ఇది పెద్ద ఆదాయం కింద ఉంటుందని అయితే అనుకోండి. ఐ డోంట్ థింక్. వస్తుంది, రాదని ఎవరు ఉంటారు, కానీ మున్సిపాలిటీలకు ఇట్లాంటి చోట వీటికి ఆదాయం కూడా అవసరం ఉన్న దగ్గర అదిలో ఇది ఒక ప్రాసెస్. బట్ నిజానికి కూడా రెగ్యులేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్న సందర్భాన్ని మనం చూసాం. సో దానికి ఏదో ఒక పరిష్కార మార్గం అయితే కావాలి కదా. సో నాకు తెలిస్తే మా నైబర్ ఇటోడు అటోడు ఇద్దరు కూడా రెగ్యులేషన్ కోసం అప్లై చేసుకొని దే కుడ్ నాట్ గెట్ ఇట్ డన్. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్ ఇన్వైట్ చేసి అది చాలా రోజులు అసలు ఏమీ దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మునిగిపోయిన అప్లికేషన్స్ అయినా 10,000 కరెక్ట్ చేసింది, మరి ఎటు పోయిందో దాని పర్పస్ ఏంటో నాకు తెలియదు. కొత్త గవర్నమెంట్ ఇదివరకు అప్లై చేసుకుంటే అవసరం లేదంటూ మళ్ళీ ఈ మా ప్రభుత్వం కూడా మీరు మళ్ళీ ఫ్రెష్గా డబ్బులు కట్టాలంటుందో నాకు తెలియదు, కానీ బట్ దట్ ఇష్యూ ఈజ్ లాంగ్ పెండింగ్. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇష్యూ అది. సో దాన్ని చేయడంలో తప్పేముందని నేను అంటున్నాను. ఇది పెద్ద రామూర్తి గారు అన్నట్టు చాలా లక్షల కోట్లు ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చేటువంటి ఇష్యూ కాదు. సో ఈ కారణం చేత ఈ మూవ్ అనేది నేనైతే కరెక్టే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఇష్యూ కూడా ఏదో ఒక సమాధానం ఉండాలి కదా. 10 ఏళ్ళు 12 ఏళ్ళు మీరు అప్లికేషన్ ఎట్లా పెండింగ్ పెడతారు? అసలు ఈ అప్లికేషన్ వారు ఒకసారి చెక్ చేసి తెలుస్తుంది. నాకు తెలిసి ఇనిషియల్ గవర్నమెంట్ అధికారంలో రాగానే అప్లికేషన్ ఇన్వైట్ చేసి ఇప్పటికి కూడా ఆ లక్షల అప్లికేషన్ డిపాజిట్ తీసుకున్నారు తప్ప దాన్ని క్లియర్ చేయలేదు. సో ఐ డోంట్ ఫైండ్ ఎనీ థింగ్ రాంగ్ ఇన్ దిస్ పర్టికులర్ మూవ్. కానీ కోర్టు కేసుల వల్లే ఇది మరుగున పడింది, ఆగిపోయింది అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. అది కోర్టు కేసులు ఇంతకీ కోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్ వల్ల లేదంటే కాంగ్రెస్ వల్ల? దిలీప్ గారు, నేననుకోవటం గవర్నమెంట్ వెళ్ళలేదు, అది సమ్ ప్రైవేట్ పార్టీస్ వెళ్ళినట్టున్నాయి. మీరు అన్నట్టు కొంతకాలం అపరిష్కృతంగా ఉండడానికి అది ఒక కారణమే, ఇందులో అనుమానం లేదు. బట్ రీసెంట్గా ఉన్న జడ్జిమెంట్స్ అని, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది కాబట్టి కోర్టు ఏమైనా సరే చేసుకోండి అనే మాట అన్నదేమో. నేనైతే నిజానికి నాకు ఆ సబ్జెక్ట్ మీద, అంటే కోర్టుకి సంబంధించిన వ్యవహారంలో నాకు నాలెడ్జ్ లేదు. బట్ విన్నాను నేను, కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల, కోర్టుకు ఎవరో వెళ్ళడం వల్లే చాలా కాలం అది పెండింగ్ ఉందనే విషయాన్ని మాత్రం మీరు అన్నది కరెక్టే. బట్ అది క్లియర్ అయింది అనుకోండి, మంచిదే కదా. గవర్నమెంట్ కనుక ఫ్రెష్గా ఆ జడ్జిమెంట్ ఏదో వచ్చి అని చేసేసుకోండి అన్న సందర్భంలో ఈ సామాన్యుల దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఇది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులేషన్ చేయడంలో తప్పే ఉందంటున్నాను. అవినీతికి ఒక దారి పోయటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొని లేఅవుట్లు క్లియరెన్స్ ఇస్తున్నారనేది బీఆర్ఎస్ వాదన. ఇందులో నేనేమంటానంటే లేఅవుట్స్ కానీ ఏవి కానీ గతంలో ఆల్రెడీ ఫీజులు కట్టించుకొని పెండింగ్ ఉన్న వాటిని చేస్తారు. అది కూడా నేను అందులో చాలా క్లారిటీ కూడా ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద ఇష్యూస్ కాకుండా ఇక దేవాదాయ భూములు, ఇట్లాంటి భూములు, ప్రభుత్వ అసైన్ ల్యాండ్స్ ఇట్లాంటివి కాకుండా మిగిలిన వాటిని మాత్రమే చేస్తామనే క్లారిటీ కూడా అందులో ఉన్నట్టుంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మనం. అవి కాకుండా ఉన్నవి ఎప్పటికైనా లిటిగేషన్.
అది ఏదో విధంగా మీరు రెగ్యులైజ్ చేయకుండా అవి అట్లాగే పడి ఉంటాయి, అపరిష్కృతంగా పడి ఉంటాయి, సఫర్ అవుతారు, చాలా మంది లక్షల మంది సఫర్ అవుతారు. కాబట్టి దానికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ అధికారంలో వాడు కనుక్కోవాల్సిందే కదా. ఇప్పుడు నిజానికి మీకు కనుక అది కూర్చడం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అది క్లియర్ అయితే చేయడంలో తప్పే ఉంది అంటున్నాను. ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన మనం చర్చ కొనసాగిస్తున్నాం. రైట్. అంతే సచిన్ గారు, దేవాదాయ వక్ఫ్ బోర్డులు కాకుండా ఇంకో రెండు అంశాలు, అంటే ఇంకా ఒక 4 అంశాలను విడిచిపెట్టి వేరే ఇతర లేఅవుట్ల మీద వాటికే మాత్రమే క్రమబద్ధీకరణ అనుమతి ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వాటిని విడిగా పెట్టడానికి కారణం ఏంటంటారు? కరెక్ట్ అండి. ఇప్పుడు అవి ఆక్యుపై చేసి పెద్ద పెద్ద వాళ్ళు, ఈ స్కాండల్స్ ఉన్న వాళ్ళందరూ ఏవైతే ఎగ్జామ్షన్ ఉన్నది అవి చేయడానికి వీల్లేదన్నదో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. గతంలో ఎంత మునగాడైనా లేఅవుట్ చేయనియండి, అది ఈ 4 ల్యాండ్స్లో ఉంటే, ఈ 4 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్లో ఉంటే వాటిని ఇప్పుడు రెగ్యులైజ్ చేయొద్దని అర్థం. అది కరెక్టే కదా. అట్లాగే ఇవాళ ధరణిలో కూడా ఆన్లైన్లో అవ్వపడకుండా చేశారు. పట్టా భూములన్నీ ఆన్లైన్లో అవ్వపడతాయి. ఇప్పుడు ఈ 4 ఇప్పుడు అనుకున్న 4 అవుపడవు. ఈ అవుపడేయన్నీ ఇప్పుడు ఆక్రమించి రెగ్యులైజ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా దీంట్లో ఈ గత 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా లేఅవుట్స్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అక్యురేట్ కరెక్ట్ డెసిషన్ వాటిని ఎగ్జామ్షన్ చేసి రెగ్యులైజ్ చేయాలనేది నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా గవర్నమెంట్ని. ఇది ఒక అంశం. రెండోది, ఈ జీవో ప్రకారమే రెగ్యులర్ చేస్తామన్నారు. ఏది ఆగస్టు 20 135 జీవో ప్రకారం అప్లై చేసినటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు పెండింగ్ ఉన్న 20-25 లక్షల వాటిని రెగ్యులైజ్ చేస్తారు. అప్పుడు ఆనాడు చెప్పింది ఏంటంటే పాత రేట్ల ప్రకారం రెగ్యులైజ్ చేస్తామని కేటీఆర్ అసెంబ్లీ అనౌన్స్ చేశాడు. అంటే ఈ జీవో ప్రకారం గతంలో ఏ రేటుకు కొన్నారో ఆ రేటుకే లెక్కగట్టి రెగ్యులైజ్ చేస్తున్నది. అది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి, విమర్శ రాదు. ఎందుకంటే సపోజ్ నేను 15లో 14నో ఒక 5 లక్షల ప్లాట్ కొట్టి ఇప్పుడు 40 లక్షలు అయింది. ఆ 5 లక్షల ప్రకారం రెగ్యులైజ్ చేస్తాడు కేటీఆర్ అసెంబ్లీలో. కాబట్టి అదే ప్రకారం గత రేట్ల ప్రకారం రెగ్యులైజ్ చేస్తానని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అదే ఫాలో అయితే, దాన్ని ఏం మార్పు లేకుండా చేస్తే, ఇప్పుడు రెవెన్యూ కోసం కాదు, ఇది ప్రజలకు సేవ చేయడానికే, ప్రజలకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వటానికే ప్రభుత్వం మంచి పని చేస్తుందని మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అనుకుంటారు. కాబట్టి ఇది రెండో అంశం. మూడోది, ఇంతకుముందు మన బీఆర్ఎస్ పార్టీ మిత్రుడు అన్నట్టుగా స్కాండల్స్కు తెరలేపారంటున్నారు. ప్రత్యేకంగా ఇల్లీగల్ అప్రూవ్డ్ వెంచర్స్ ఉంటే అది గతంలో స్కాండల్ అయి ఉంటుంది. ఈ నిషేధించిన 4 భూముల వెంచర్లు వేసి ఉంటే అప్పుడే లక్షల కోట్ల రూపాయలు ఇల్లీగల్ మనీ పెట్టి వాళ్ళు వెంచర్స్ చేసి ఉంటారు. ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి అదే ల్యాండ్ అయినప్పుడు ఇంకా రెగ్యులరైజేషన్ కాదు, ఇంకా స్కాండల్ ఉండే అవకాశం లేదు. అవి రెగ్యులరైజ్ చేస్తే మాత్రం స్కాండల్. గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే శిఖం ల్యాండ్ లో వెంచర్ చేసి ఒక 10 కోట్లు ఉన్నదానికి 1 కోటి లంచం ఇచ్చి రెగ్యులరైజ్ వాళ్ళ వెంచర్ వేస్తే వాళ్ళ స్కాండల్. ఇప్పుడు అసలు అలాంటి వెంచర్ లో రెగ్యులరైజ్ చేయొద్దంటుంది ప్రభుత్వం. రెగ్యులరైజ్ చేస్తే వారు అన్నట్టు స్కాండల్ అయితే అంటున్నారు. అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే స్కాండల్ వచ్చే అవకాశం, స్కాండల్ అయ్యే అవకాశం లేదు. సత్యం గారు, ఇందాక మీరు పట్టా భూములు మాత్రమే ధరణిలో కనిపించేలాగా మిగతా భూములు కనిపించకుండా దాచేశారు, వాటిని ఆక్యుపై చేశారు అనే ఒక కామెంటు రైజ్ చేశారు. అంటే అల్టిమేట్గా వాల్యుబుల్ భూమ్స్ మరి కబ్జాకు గురైనట్లేగా, వాటి రికవరీ ఎలాగా? అంటే మీ అనాలిసిస్ ప్రకారం చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అందరికి అర్థం కావాలంటే. ఇప్పుడు సపోజ్ ఒక 100 సిఐ పోస్టులు ఇవ్వాలి గవర్నమెంట్, లేదా కౌన్సిలింగ్ ఉందనుకోండి, ఒక 100 లెక్చరర్ పోస్టులు ఇవ్వాలి, దానికి కౌన్సిలింగ్ ఉంటుంది, లేదా 100 హెడ్ మాస్టర్ పోస్టులు ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది. 100 పోస్టుల కౌన్సిలింగ్ చేసేటప్పుడు అందులో 90 పెడతారు కంప్యూటర్లో, 10 అవుపడు. అప్పుడు ఈ అప్లై చేసిన క్యాండిడేట్లు అడిగితే ఆ 10 నింపట్లేదండి, గవర్నమెంట్ బ్యాన్ పెట్టింది చెప్తారు. ఈ 100 మంది కనపడే 90 పోస్టులకే పోటీ పడాలి, కోరుకోవాలి, ఆఫర్ ఇవ్వాలి. కనపడని 10కి ఇవ్వడానికి వీలేదు, వ్యాలిడిటీ ఉండదు. ఈ 90 ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఇవి లేవు ఆన్లైన్లో, లేదా బ్యాన్ ఉంది గవర్నమెంట్ పెట్టలేదు అన్నటికి తర్వాత ఆర్డర్లు ఇచ్చుకుంటారు ఇష్టమైన వాళ్ళకు. ఇప్పుడు ధరణిలో అట్లనే గవర్నమెంట్ ల్యాండ్స్, ఇప్పుడు ఈ 4-5 రకాల ల్యాండ్స్ ఉన్నాయి, ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమన్నాయి. అవి ధరణిలో కనపడవు, ఆన్లైన్లో కనపడవు. పట్టాలు చేసిన వాడు అమ్మినాయి, పట్టాలు చేయించుకున్నవాడి, ఈ పట్టాల మధ్య ట్రాన్స్ఫరే అవుపడతాయి. ఈ అవుపడి అన్ని ఇల్లీగల్గా రెగ్యులరైజ్ చేసుకున్నారు. వాటి మీద ఏదో విధంగా
కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి చాలామంది కలెక్టర్లు చాలా రకాలుగా చేశారు. కొంతమంది వేధింపులకు గురయ్యారు. ఒక కలెక్టర్ అయితే 10 నెలలకే ట్రాన్స్ఫర్ చేశారు ఒక డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకొక కలెక్టర్ బాగా చేసినందుకు ఇన్సెంటివ్ ఇచ్చారు, పదవి ఇచ్చారు. ఇటువంటి చాలా ఉన్నాయి. ఇవాళ ధరణి మినిట్స్లో కూడా అటువంటి వాటన్నిటి మీద నిషేధం ఉందని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇవాళ సంతోషపడ్డ వార్తలు అది ఒకటి. నేను సంతోషపడ్డ దాంట్లో. ఇల్లీగల్ గా రెగ్యులరైజ్ అయిన భూములు వాటిని ఏం ఇప్పుడు చేయాలి? ఇంకెందుకండి గవర్నమెంట్ ఇవాళ ప్రకటించింది శ్వేతపత్రం ప్రకటించబోతున్నామని. ఏది ధరణిలో అవుపడకుండా ఉన్నటువంటి భూములు రెగ్యులరైజ్ చేసుకుని ఎవరున్నారో ఆ రెగ్యులరైజ్ చేసుకున్నటువంటి అన్ని బినామీ మీద చేసుకున్న సరి నేను సత్యాన్ని నా పేరు మీద కాకుండా నా బినామీ ఇంకొక రెడ్డి పేరు మీద చేసిన ఆ రెడ్డి పేరు మీదే వస్తుంది. మొత్తం మీద అతను బినామీ అని తేలుద్ది, లేదా అతనే ఇల్లీగల్ అని తేలుద్ది. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇది కనుక కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణకు మరొక 2 దశాబ్దాలు సరిపోదు, రెవెన్యూ సరిపోదు ఈ భూముల అమ్మకం ద్వారానే. కాబట్టి ఇది పెద్ద స్కాండల్. 2 లక్షల కోట్ల కుంభకోణం బయటపడుతుంది. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఇవాళ నేను కన్ఫర్మ్ చేసుకున్నా. శ్వేతపత్రం ప్రకటిస్తాం, ధరల్లో కనపడని భూములు ఎవరు రిజిస్టర్ చేసుకురని ఇలా టీవీలో న్యూస్ వచ్చింది. హ్యాపీయెస్ట్ థింగ్ ఇవాళ నాకు. కాబట్టి ఇవాళ రూలింగ్ లో అంత జరిగిందంటారా? 2 లక్షల కోట్ల ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్ల ఈ లేఅవుట్ సంబంధించి మీరు చూడండి ఒక్కొక్క ఎకరా ఇప్పుడు ఎంత వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. 50 కోట్లు 25 కోట్లు అటువంటి ఒక జిల్లాలో 170 ఎకరాలు ఒక మంత్రి రెగ్యులర్ చేసుకుంటే కలెక్టర్ అడ్డం వస్తే కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసేది. ఎస్, ఇటువంటి వేలు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఈ 4టికి LRS లో రెగ్యులరైజ్ చేయము అన్నది కరెక్టే. ఎవరైనా గతంలో ఇల్లీగల్గా వాటి మీద వెంచర్ చేస్తే అది ఆగిపోతాయి. అవేమిటో తేలాలి, వాటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇల్లీగల్ వెంచర్లో ఇల్లీగల్ కొన్న వాళ్ళు ఇల్లీగల్ ల్యాండ్స్ కొన్నదానికి కిందకి వస్తుంది, వాళ్ళు నష్టపోతారు. దీని మీద విచారణ జరగాలి. ఇవన్నీ ఒక ఎత్తు. కాబట్టి ఇవాళ నేను చెప్పే సూచనలు ఒకటే, ఇంతకుముందు మీ దృష్టికి తీసుకొచ్చా. ఒకటి, ఇన్సిడెన్స్ ఆఫ్ ఈ LRS అనేది తక్కువ ఉండాలి. ఆ భారం ఉండి వీళ్ళు ముందుకు రాకపోతే ప్రభుత్వం మేలు చేద్దామన్నది కూడా జరగదు. 2, 4టికి మేము చేయం, ఇలా చేయొద్దు అన్నదానికి కరెక్ట్, అది అట్లా ఆపేసేయాలి. తర్వాత 3వది, పాత రేట్లకే రెగ్యులేట్ చేస్తామని గత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇప్పుడు అది కాంగ్రెస్ ఫాలో అయితే వీళ్ళు రెవెన్యూ కోసమే చేస్తారని ఏమైనా ఆరోపణ చేసిన ప్రజలు నమ్మరు. పాత రేట్లకే చేస్తామనేది ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తే. ఇవి నేను గుర్తు చేసే అంశాలు. ఓకే, రైట్. బెమ్మర రామమూర్తి గారు, 2014 ముందు కాంగ్రెస్ రూలింగ్ గురించి పక్కన పెడితే 2014 నుంచి ఆల్మోస్ట్ 23 వరకు జరిగిన బీఆర్ఎస్ పాలనలోనే పెద్ద స్కాండల్ జరిగిందనేది ఒక వాదన తెరపైకి వస్తుంది. మీరేమో కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతుంది అనేది లేటెస్ట్గా 2-3 నెలలు 3 నెలలు కూడా పూర్తి కాకముందు పూర్తి కాని గవర్నమెంట్ మీద మీరు అలిగేషన్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి? మీరు అలిగేషన్ అది అంటే సత్యం గారు చెప్పినట్టు చాలా క్లియర్ గా గత ప్రభుత్వం జీవో నెంబర్ 135 ప్రకారం గనక రెగ్యులర్ గా చేస్తున్నాం, ప్రజల కోసమే చేస్తున్నాం అని అంటే కొంత పారదర్శకంగా ఉన్నట్టు లెక్క. లేదు, వాళ్ళ రేట్లు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఇంకా వాళ్ళ దగ్గర కొంత ఎక్స్ట్రాలు వసూలు చేయాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచనకు పోతే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. సార్ చెప్పిన దానికి నేను కూడా ఏకీభవిస్తున్నా. ప్రజల కోసం చిన్న చిన్నవి వాళ్ళు ఇప్పుడు అక్రమాలు ఏవట్లు ఉన్నాయని ఎవరు అందరూ రియల్ ఎస్టేట్ చేశారు, ఎవరు తక్కువ చేశారు? ఓన్లీ గవర్నమెంట్ లో ఉన్నట్టు కాదు, గవర్నమెంట్ లో లేని అన్ని పార్టీల వాళ్ళు ఉన్న పెద్ద పెద్దోళ్ళు కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ చేస్తూనే ఉన్నారు. చాలా మంది ఇప్పటికి కూడా చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారా అనేది చెప్పలేము. కానీ రియల్ ఎస్టేట్ అనేది చాలా మంది చేస్తున్నారు. వాళ్ళకు అధిక మొత్తంలో ఉన్న కోట్ల రూపాయల సంపద అక్కడి నుంచి వచ్చారు. అంటే ఇప్పుడున్న మంత్రుల్లో ఉన్న వాళ్ళు కూడా దాదాపు భూములు అమ్మకం కొనుగోలు మీద ఆధారపడి కోట్లు సంపాదించిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా మంత్రులు. కాబట్టి అలా ఒకరి మీద ఎవరు వస్తారు, అక్రమం ఎవరు తప్పు చేసినా వారికి వాళ్ళ నుండి ఖచ్చితంగా రికవరీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరైనా పర్వాలేదు, దానికి మా పార్టీ ఇంకో పార్టీ అనేది మేమేమి అనడం లేదు. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములు అయితే ఎవరైతే పేదవాళ్ళు
వాళ్ళ పేరు మీద ఉన్నాయో వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. మరి అట్లాంటి వాళ్ళ పేదవాళ్ళకు వచ్చేటి అవి చేయమనండి. వాటితో పాటు ఇప్పుడు కొన్ని ఏవైతే అక్రమ వెంచర్లు ఏర్పడ్డాయో వాటిని చేయమన్నారు. దాన్ని మేము కూడా స్వాగతిస్తాము. ఎందుకంటే అది అక్రమాన్ని వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు ఎవరన్నా ఉండని, అది ఏ పార్టీ వాళ్ళని ఉండని, అది అక్రమమైనప్పుడు అది ఆపేయడం మంచిదా, ఆ నిర్ణయం కూడా మంచిదే. దాన్ని స్వాగతించాల్సిన అవసరమే అది. కానీ పేదవాళ్ళకి చేస్తా అన్న రెగ్యులరైజేషన్స్ మాత్రం చేయాల్సిన అవసరం ఉన్నది. అది వర్క్ బోర్డు కానీ లేదా అసైన్ ఎస్సీలకు ఇచ్చినవి కానీ లేదా ఎస్టీలకు ఇచ్చినవి కానీ ఏవైనా చిన్న చిన్న మొత్తాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం రెగ్యులర్ చేస్తే వాళ్ళకు కూడా కొంత బతకగలుగుతారు. లేదా తరతరాల నుండి ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళు కొనడానికి వీలు లేదు, అమ్మడానికి వీలు లేదు, వాళ్ళు అమ్ముదాం అంటే వాళ్ళకు ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆ అవకాశాలు కూడా కల్పించాలని మీ ద్వారా బీఆర్కే న్యూస్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఇంకొకటి చాలా అన్నారు, 2 లక్షల కోట్లు 3 లక్షలు ఎంత స్కామ్ అయినది అనేది మనం చెప్పలేము. వాస్తవానికి ఈ భారతదేశంలో ముఖ్యంగా కేసీఆర్ గారు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో రేట్లు పెరిగినాయి. వాస్తవం. ఎందుకు? అభివృద్ధి బాగా జరిగింది, భూముల రేట్లు పెరిగినాయి. భూముల రేట్లు పెరగడం వల్ల విపరీతంగా ఈ అక్రమదారులు వచ్చారనేది అది క్లియర్. కానీ దానికి సంబంధం పెట్టడం మాత్రం కాదని. రామూర్తి గారు, భూమి రేట్లు పెరిగాయి, పెద్ద ఎత్తున ఎప్పుడు ఊహించిన విధంగా పెరిగాయి, కోట్లలో పోయాయి. కానీ ఆ తర్వాత జరిగిన ఏదైతే అక్రమాలు ఉన్నాయో వాటికి మీ రూలింగ్, మీ బీఆర్ఎస్ పాలనలోనే ఒక బీజం పడిందేమో అంటే ఈ విధంగా. అంటే అభివృద్ధి చేయడం తప్పేం కాదు కదా. అభివృద్ధితో పాటు అవినీతి కూడా జరిగిందనేది అందరూ వస్తా ఉంటారు. దాని మీద సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మా దిలీప్ గారు చెప్పాలి. ఆయన నాకు తెలిసినంత వరకు ఈ రియల్ ఎస్టేట్ లో పోలేదు మా సార్. పోతే ఆయన క్లియర్ గా రామూర్తి గారు, అది నా పాయింట్. రామూర్తి గారు, లేకపోతే ఆయన కూడా మంచి అన్నగారు కూడా అభివృద్ధితో పాటు అవినీతి కూడా జరిగింది, దానికి ధరణిని కూడా వాడుకున్నారనేది ప్రధాన అలిగేషన్. దానికి సమాధానం చెప్పండి. ధరణి నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. కోర్టులో ఉన్న సిక్కులు, కొన్ని అసైన్ భూములు కబ్జాలు చేసుకున్న వాళ్ళు, కొన్ని అక్రమంగా కబ్జాలు చేసుకున్న వాళ్ళకు ఇబ్బందులు పడ్డాయి తప్ప నిజాయితీగా భూమి బదలాయింపు చేసుకునే వాళ్ళు, నిజాయితీగా భూమి కొన్న వాళ్ళు, భూమి అమ్మే వాళ్ళు, ఈ వీళ్లకు ధరణిలో ఏ ఇబ్బంది లేదండి. ఈ రోజు వరకు కూడా ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉన్నదల్లా అక్రమంగా సంపాదించే భూమి, అక్రమంగా కబ్జాలు చేసుడో లేకపోతే అక్రమంగా తీసుకొచ్చుడో, పేపర్లు లేకుండా దొంగ పేపర్లు సృష్టించుడో, ఇలా చేసిన వాళ్ళకి మాత్రమే ఆగిపోయినా అది ఎప్పటికీ ఇబ్బందే. ఇక ఇప్పుడు వీళ్ళు ఏమైనా వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేస్తుందో మరి వాళ్ళే చెప్పాలి. అలా చేస్తే ఇక ఈ రాష్ట్రం మొత్తం ఆగమైపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు అప్పుడు కూడా ఏవి కూడా ఏ అసైన్ భూములైనా వాటిని ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడ వక్ఫ్ బోర్డు భూములని కాపాడడానికి ప్రయత్నం చేసింది తప్ప ఎవరు అక్రమ పాలు కావాలని చూడలేదు. కాబట్టి వీటిని కొనసాగిస్తూ పాత రేట్ల ప్రకారం ఇవి ఇప్పటి ప్రభుత్వం కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళందరికీ సమాన, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకు ఈ పెద్ద పెద్ద వెంచర్లు చేసి పెద్ద చేసి లేఅవుట్లను ఉన్నది లేనట్టు చూపెట్టి కోట్లు సంపాదించేటోళ్లకు కాకుండా ఒక చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళు రెగ్యులరైజ్ చేసే కోసం అప్లై చేసిన వాళ్ళకు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే రామూర్తి గారు, గ్రౌండ్ లో ఉన్న విలువైన భూముల్ని ధరణి యాప్ లో కనిపించకుండా చేసి కనిపించే లోపలనే వాటిని రెగ్యులరైజ్ చేసుకున్న వాటి సంగతి ఏంటి? ఆ భూముల సంగతి ఏంటి? అదే చెప్తున్నాను కదా, కనపడకుండా ఉన్నాయి. అది అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. ధరణిలో ఒక్కసారి కనపడకుండా ఉంటే అది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నట్టే అర్థం. అది ధరణిలో కనపడాలంటే అది రెగ్యులర్ గా వాటికి పాస్బుక్లు వచ్చినట్టే. అవి అందరికి అవి చలామణి అయితే అమ్ముకోవచ్చు, కొనవచ్చు. అవి క్లియర్ గా ఉన్నది. అది అప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. వీళ్ళు ఏదో భూమాత ఏదో దాన్ని చేంజ్ చేస్తా ఉన్నారు. ఏమైనా తప్పులుంటే చెప్పాలి కానీ, ఏమైనా లొసుకులుంటే చెప్పాలి కానీ మొత్తమే దాన్ని తీసేస్తాము అనేది పద్ధతి కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు రైతు బంధు వేశారు. రైతు బంధు ఎవరు వేశారు? ఏ లెక్క ప్రకారం వేశారు? ఈ ధరని ఉండబట్టే అందరికి 3 ఎకరాల లోపు కానీ దాని ప్రకారం తీశారు. కాబట్టి ధరని తీసేసి వాళ్ళేం రైతు బంధు వేయలేదు. కాబట్టి రైతు బంధు అనేది ఏమైనా లొసుగులు ఉంటే, ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలని నా అభిప్రాయం. ఎప్పటికి ఉండేటి భార్య భర్త మన ఏదైతే ఫ్యామిలీ గొడవలు ఉన్న కేసులు లేదా కబ్జాలలో ఉన్న కేసులు, ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసిన కేసులు, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. అవి ఎప్పుడు ఆ కేసులు ఉండేటి.
అవి వాటిని మనమైతే ఏం చేయలేం కదా. రైట్. అలా వీళ్ళు చేయడానికి ఏమైనా ముందు వస్తే నాకు ఇక దాన్ని ఎట్లా వాళ్ళు మూవ్ అవుతారో నాకు తెలియదు, కానీ ఇవి అయితే అవి ఎప్పుడూ కనపడుతూనే ఉంటాయి. ధరణిలో ఇప్పటికైనా మీరు పొలం కొన్నా లేదా మీరు ఫ్లాట్ కొన్నా ఇంకెవరు ఫ్లాట్ కొన్నా చాలా క్లియర్ గా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ATM లో డబ్బులు లాగా మీ దాంట్లో నుంచి డిడక్ట్ అయ్యి వేరే వాళ్ళకు అది చేసిన ట్రాన్స్ఫర్ చేసినట్టే భూమి కూడా అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి రైట్. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ నుంచి కూడా వాళ్ళ భూమి పదిలంగా ఉందా లేదా చూసుకునే వెసులుబాటు ధరణి వల్ల ఉంది. దాని వల్ల లాభమే తప్ప నష్టాలు లేవు. నష్టాలు ఎవరికి ఉన్నాయి? భూ కబ్జాలు చేసే వాళ్ళకు, అక్రమంగా కేసులు వేసే వాళ్ళకు, అక్రమంగా పెట్టుకునే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. రైట్. దిలీప్ గారు, ధరణి వల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగింది, ఒక క్లారిటీ వచ్చింది తప్పించి అవినీతి లేదు, లొసుగులు ఏమైనా ఉంటే చెప్పాలి, కానీ మీరు ఈ విధంగా అలిగేట్ చేయడం కరెక్ట్ కాదని వాదన. నిజంగా మీరు ఆయన వాదనతో ఎక్కిపోయిస్తారా? ధరణిలో ఎటువంటి లోపాలు లేవు, ట్రాన్స్పరెన్సీ పెరిగిందంటారా? ఇప్పుడు మనం అనుకోవడం కాదండి, దాదాపు లక్షల కొద్ది అప్లికేషన్స్ హైకోర్టు దగ్గరికి పోతే హైకోర్టు అఫిడవిట్ ఫైల్ చేయమని డైరెక్షన్ ఇచ్చింది. ఇన్ని లోపాలు ఎందుకున్నాయి, ఈ దాంట్లో అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తారా చేయరా అని కోర్టు డైరెక్షన్ ఇస్తే అఫిడవిట్ ఫైల్ చేసుకోవాల్సిన పరిస్థితి. రఫ్ ఎస్టిమేట్ అంటే ఒక 5 లక్షల అప్లికేషన్స్ అవి కరెక్షన్ చేయమని మాకు అన్యాయం జరిగిందని పెట్టుకున్నారు. దాని మీద మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే మేము దీన్ని రెక్టిఫై చేస్తాం, సరే పేరు మారుస్తారా, ఇంకో పేరు పెడతారా, వాట్ ఎవర్ ఇట్. ఒక కమిటీని వేసి కమిటీకి మళ్ళీ పిటిషన్స్, వేల కొద్ది పిటిషన్స్ వచ్చాయి. వీటన్నిటిని కమిటీ ఎగ్జామిన్ చేసి నిన్నాక మొన్న మొదటి రివ్యూ మీటింగ్ చీఫ్ మినిస్టర్ 4 గంటల పాటు 5 గంటల పాటు తీసుకున్నాడు. దాంట్లో ఏ లోపాలని దీన్ని సమూలంగా సంస్కరించి ఏ విధంగా ప్రజలకు ఈ పారదర్శకంగా ఉంచే పద్ధతి ఏంటి అని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు. తప్పేం కాదు కదా, ఈ లక్షల కొద్ది అప్లికేషన్స్ ఉన్నమాట వాస్తవం కదా. కాబట్టి దాన్ని సవరించాలి. అందులో నిజంగా కొంతమంది లాభం జరుగుతుంది, వాళ్ళకి అన్యాయం పడదు ఏం కదా మనం. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ధరణి పేరు మీద ఏమేమైతే ఈరోజు కొత్త సమస్యలు వచ్చాయో వాటిని పరిష్కరించే దిశగానే కృషి తప్ప, సరే పేరంటే మారుస్తారో ఉంచుతారో నాకు తెలియదు, అందుకంటే వేరే పేరు పెట్టా తప్పేం లేదు. ఏ పేరు అయితే ఉంది, రోజ్ ఇస్ రోజ్, యూ కాల్ ఇట్ బై ఎనీ నేమ్ అని ఇంగ్లీష్లో సాగుతుంది. కాబట్టి అట్లాంటి సంస్కరణలు తీసుకొచ్చి పథకాలు అప్పచెప్తే తప్పలేదని ఒకటి. ఇంకోటి మీ ఇంతకుముందు LRS గురించి ఇంతకుముందు చెప్పా, చిన్న చితక మధ్యతరగతి ఇట్లాంటి వాళ్ళ కోసం అది యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి వచ్చే ఆదాయం కూడా గవర్నమెంట్కి రాదు కదండి, అది లోకల్ బాడీస్కి వెళ్తుంది. లోకల్ బాడీస్ స్ట్రెంథన్ అవుతాయి. సిటీలో అయితే సిటీ మున్సిపల్ కార్పొరేషన్కి, లేకపోతే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి, ఇంకా కాస్త అవతలికి పోతే సర్పంచులకు, ఊళ్ళకి వచ్చే ఆదాయమే తప్ప ప్రభుత్వానికి నేరు వచ్చేటువంటి ఆదాయం కాదు. అవి లోకల్ బాడీస్ స్ట్రెంథన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకోటి అక్రమ లేఅవుట్లు, సర్పంచులు స్టాంపులు వేసి గతంలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇష్టం ఉన్నట్టు ప్లాట్లు అమ్ముకొని ఓపెన్ ప్లాట్ ఉంచాల దగ్గర ఉంచకుండా, పార్కులు ఉంచాల దగ్గర ఉంచకుండా వాటి చేసిన సందర్భంలో ఈ రోజు రెగ్యులేషన్ అంటూ చేస్తే అక్కడ ఇట్లాంటి వాటి మీద పెనాల్టీ ఇంపోజ్ చేశారు. చేసి గతంలో ఏంటి అక్రమ లేఅవుట్లో పాపం ఇల్లు కట్టుకుంటే వేల కొద్ది లక్షల కొద్ది గవర్నమెంట్ దగ్గర లోకల్ బాడీ దగ్గరికి వచ్చి నాకు వాటర్, నాకు లేదా దాని ఏమంటారు రోడ్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ గతంలో పాసిబిలిటీ లేకుండే. ఎందుకంటే ఒక ఇంటికో లేదా ఇట్లాంటి అక్రమ లేఅవుట్కో మీరు చేయాలంటే ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, మీకు గవర్నమెంట్ ఇవ్వదు, అది అక్రమ లేఅవుట్. కాబట్టి వీటిని రెగ్యులేట్ చేయడం వల్ల లోకల్ బాడీ దగ్గర డబ్బులు వచ్చిన సందర్భంలో ఆ ఇంటికి నీళ్ళు ఇవ్వడానికి కానీ, రోడ్ వేయడానికి కానీ, ఇతర ఫెసిలిటీస్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలుగుతారో ఆ డబ్బులతో క్రియేట్ చేస్తారు. కాబట్టి తప్పని అయితే అనుకోను, 100% ఇది కరెక్టే. ఆయన అన్నట్టు రామూర్తి గారు అన్నట్టుగా ఈ అసైన్డ్ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ గైడ్ లో ఉంటాయి. చేసేవాడన్నా పొరపాటు సస్పెండ్ అయిపోతాడు. అది ఇప్పుడు ఉంటాయి ఆ గైడ్ లైన్స్. అట్లాంటివి చేయడానికి వీలే లేదు. యూ కెనాట్ రెగ్యులరైజ్ సచ్ థింగ్స్ అనమాట. ఇప్పటికి కూడా మీరు చెరువు సికానికో లేకపోతే చెరువులను కబ్జా చేసో అది అసలు రెగ్యులైజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే గైడ్ లైన్స్ లో ఉంటుంది అది, అరే బాబు వీటిని చేయొద్దు అని. కాబట్టి వాటిని వదిలిపెట్టి ఏవైతే ఇట్లాంటి చిన్న చితగా అక్రమ లేఅవుట్లు పెట్టి అందరూ ఇల్లు కట్టుకున్నారు. ఎందుకంటే రెగ్యులర్ లేఅవుట్ ఇక్కడ ఉంటేనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, మన అందరికీ తెలుసు, రోడ్లు వేస్తారు, దాంట్లో డ్రైనేజ్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ చేస్తారు. అక్కడ మీరు కొద్దిగా కాస్ట్లీ ఉన్న ప్లాట్ కొనుక్కుంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎక్కడ ఉండవు, అక్రమ లేఅవుట్లో ఉండవు. అట్లాంటి వాళ్ళకి మీరు ఫెసిలిటీ క్రియేట్ చేయడంలో తప్పే ఉంది. అది చేద్దామంటే లోకల్ బాడీ చేయలేదు, ఆ డబ్బులు ఆదాయం లేదు. ఇప్పుడు రెగ్యులేషన్లో వచ్చేసే ఆదాయాన్ని దానికే ఖర్చు పెట్టాలి తప్ప అదేం ప్రభుత్వానికి వచ్చేది కాదు, ఆదాయము కాదు. అది ఒకవేళ ఎక్కడెక్కడ డిసెంట్రలైజేషన్ ఉంటుంది, ఎక్కడెక్కడ లోకల్ బాడీస్ స్ట్రెంథన్ అవుతాయి. అది ఇంకోటి ధరణి గురించి ఆల్రెడీ నేను చెప్పా. అది ఉన్న తప్పులను సరి చేసుకొని కొత్త పద్ధతిలో అందరికి కూడా అనుకూలంగా, ఆమోదయోగ్యంగా, ట్రాన్స్పరెంట్గా ఉండే విధానం కోసం ఆలోచన తప్ప ఏదో బ్లేమ్ గేమ్ లాగా గతంలో ఆయన ఏం చేసినా సరే మార్చేటువంటి ఆలోచన లేదు. అది కరెక్ట్ కూడా కాదు. అంటే 10 ఏళ్ల పాటు ఎందుకు చేయలేకపోయింది అనేది నా పాయింట్. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది, ఎందుకు క్లియర్ చేయలేకపోయింది, ఈ స్టెప్ ఎందుకు తీసుకోలేకపోయింది అన్నారు కదా. అది కోర్టు కేసుల వల్ల. ఇప్పుడు 10,000 కట్టమన్నారు. ఎంతో మంది రెగ్యులేషన్ కోసం డబ్బులు కట్టుకున్నారు. బిల్డింగ్ రెగ్యులేషన్ కట్టారు, ల్యాండ్ రెగ్యులేషన్ కూడా కట్టారు.
కానీ కోర్టు కేసులు అడ్డం రావడం వల్ల వాళ్ళు డబ్బులు వసూలు చేసిన మాట, లక్షల కొద్ది అప్లికేషన్ ఇచ్చిన మాట వాస్తవమే. నేనే చెప్తున్నాను, వాళ్ళు చేయలేకపోయినారు. ఎందుకంటే అవన్నీ కుప్పలుగా పడి ఉన్నాయి, కోర్టు కేసులు అడ్డం వచ్చినాయి. అది బహుశా ఇప్పుడు క్లియర్ అయి ఉండొచ్చు. కాబట్టి ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు. నాకు తెలిసి పాత వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని అనుకోను. బట్ పాత రేటుకి ఇస్తారా, కొత్తగా మార్కెట్ రేటుకి ఇస్తారా అనేది నేను ఐ కెనాట్ సే, బికాజ్ నేను దాని అంత థరోగా స్టడీ చేయలేదు. బట్ అదే సత్యం గారు అన్నట్టు కొత్తగా ఉన్నటువంటి రేట్లు పెడితే సామాన్యుడు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నాకు పాతగా అంతకుముందు ఉన్నటువంటి దాని రేట్ల ప్రకారమే వీళ్ళ అప్లికేషన్స్, అదనపు అప్లికేషన్స్ కొత్తవి తీసుకుంటారని అనుకుంటాను. ఎందుకంటే లక్షలాది అప్లికేషన్స్ ఆల్రెడీ కలెక్ట్ చేయబడి వాళ్ళ డిపాజిట్ కూడా కలెక్ట్ చేయబడి వాళ్ళ దగ్గర మూలుగుతున్నాయి. సో వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇట్లాంటి వాటిని పరిష్కరించడానికి కదా, సామాన్యుడి సమస్యను పరిష్కరించడానికి, ఇంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనం పూనుకున్నప్పుడు ఇది కనుక ఆ వెసులుబాటు వచ్చి కోర్టు క్లియర్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఎప్పటి నుంచో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు లైట్ల కోసం, వాటర్ కోసం, రోడ్ల కోసం. ఇవన్నీ ఆ లోకల్ పార్టీ ఏ గ్రామ పరిధిలో ఉందో, ఏ పట్టణ పరిధిలో ఉందో వాళ్ళు చేయగలిగితే అది మంచిదే కదా ఆ సామాన్యులకు. రైట్. సత్యం గారు, గతంలో ఏదైతే దరఖాస్తు అప్లై చేసుకున్నారో దరఖాస్తుకి 1000 రూపాయల నుంచి చెప్పి, అంటే మున్సిపాలిటీకి ఓ రేటు, పంచాయతీకి ఓ రేటు, నగరానికి ఓ రేటు లాగా ఉంది. ఎవరైతే కట్టారో వాళ్ళకి మళ్ళీ కట్టాల్సిన పని ఉంటుందా, లేదంటే ఓన్లీ కొత్త వాటికి మాత్రమే కట్టే పని ఉంటుందంటారా సత్యం గారు? ఇంకా డెసిషన్ ఇవాళ చెప్పలేదండి. అయితే ప్రైమరీగా వచ్చిన న్యూస్ ఏమిటంటే, గతంలో ఆగస్టు 135 జియో ప్రకారం అప్లై చేసిన వాటిని క్లియర్ చేయాలనేదే అనుకుంటున్నాను నేను. అంటే 20 లక్షల ఆనాడు అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ క్లియర్ చేయడానికి ఇప్పుడు యాక్షన్స్ ప్రారంభిస్తారు. కొత్తగా అప్లై చేసుకునేది ఉందా లేదా, అప్లై చేసుకుంటే 1000 రూపాయల అప్లికేషన్ ఫామ్ ధర ఉంటుందా లేదా అనేది రేపు మోడాలిటీస్లో కానీ మనకు తెలియదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ పెండింగ్లు ఉన్నటువంటి వాటిని క్లియర్ చేయాలని, అవి 25 లక్షలు 23 లక్షలు అట్లా న్యూస్ వస్తున్నాయి. కాబట్టి వాటిని క్లియర్ చేయడానికి ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు. తర్వాత అదే జియో ప్రకారం క్లియర్ చేసేది ఉంటే పాత రేట్ల ప్రకారమే క్లియర్ చేస్తారు. తర్వాత బర్డన్ ఎక్కువ ఉంటే వెనకకు పోతారు. అంటే నేను ఇంతకుముందు చెప్పాగా, బిల్డింగ్ పర్మిషన్ అప్పుడే ఎన్ని వసూలు చేస్తున్నారు ఇప్పుడని. కాబట్టి ఎల్ఆర్ఎస్ లేకున్నా బిల్డింగ్ అప్లై చేసినప్పుడు ఎల్ఆర్ఎస్ దాని మీద వేసి వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కాస్త ఆ ఇన్సిడెన్స్ తక్కువ ఉంటే ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇన్సిడెంట్ అంటే భారం ఎక్కువ ఉంటే ముందుకు రారు. ఏమో మనం బిల్డింగ్ కట్టినప్పుడు ఇంకో 10 ఏళ్ల తర్వాత బిల్డింగ్ కట్టినప్పుడు తీసుకుందాంలే, ఇప్పుడే ఎందుకు పే చేయాలి అనుకుంటారు ఎక్కువ మంది. అది సహజం, మానవ సహజం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఇన్ ప్రాక్టీస్ ఏం జరుగుతుందో ప్రభుత్వం ఒకసారి సర్వే చేసి, ఒక కమిటీతో సర్వే చేసి డెసిషన్ తీసుకోవటం మంచిది. ఈ రెగ్యులరైజేషన్ నిర్ణయం కూడా ఎన్నికల ప్రాస్పెక్ట్లోనే మనం చూడాల్సిందంటారు, దానికి సంబంధం లేకుండానే కొంత మేలు చేయాలనే ఉద్దేశం? ఎన్నికల ప్రాసెస్ కాదండి. ఎందుకంటే ప్రభుత్వం ఏ సింగిల్ రూపీ వసూలు చేసినా ప్రజలు భారంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఎలక్షన్స్ ముందల ఇది ప్రభుత్వానికి లాభం అని చెప్పేసి తీసుకొచ్చారని నేను అనుకోవట్లేదు. అలా అనుకుంటే దీన్ని పోస్ట్ పోన్ చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే చేస్తారు. కాబట్టి వీళ్ళు గనక పాత రేట్లకు కనుక ఒక 10 లక్షలు 15 లక్షల కుటుంబాలకు కనుక ఈ ప్లాట్స్ రెగ్యులరైజ్ చేస్తే అది ప్లస్సే తప్ప మైనస్ కాదు. కాబట్టి ఏదైనా భారం మోపేది, ఏదైనా ఇంటి పని అయినా, ఇంకో పని అయినా పోస్ట్ పోన్ చేస్తారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా పోస్ట్ పోన్ చేస్తారు ఏ గవర్నమెంట్ అయినా. ఇది నార్మల్ ప్రిన్సిపల్, గవర్నమెంట్లు డిసడ్వాంటేజ్లో పడుతుందని. కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్లో మంది ఇది చేశారంటే, రెగ్యులరైజ్ చేస్తే లోయర్ మిడిల్ క్లాస్లకు అలా 25 లక్షలు 15 లక్షలు అప్రూవ్ చేశారనుకోండి, గవర్నమెంట్కి ఫేవర్గానే ఉంటుంది కండిషన్, పీపుల్ ఫేవర్గానే ఆలోచిస్తారు. కాబట్టి ఎలక్షన్ల ముందు అనేటువంటిది ఈ సందర్భంగా చర్చనీయాంశం అవుతుందని నేను అనుకోవట్లేదు. అంటే ఎలక్షన్ల ముందంటే అంటే ప్రజలకి పాజిటివ్ ఒక ఎంత చాలా రోజులకి ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించి అది క్లియరెన్స్ అవ్వట్లేదు, గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది కొంత పాజిటివ్ సంకేతాలే గవర్నమెంట్కి ఉండేలాగా ఉంటాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆగస్ట్ 20 జియో ప్రకారం మురికివాడల్లో ఉన్న వాటికి 5% ఏమని చెప్పారు. 5% ఎల్ఆర్ఎస్ రేటు. కాబట్టి అది వాళ్ళు బెనిఫిట్ అవుతుందిగా. తర్వాత 100 గజాలకు 200 గజాలకు 300 గజాలకు స్లాబ్ రేట్స్ ఉన్నాయి. ఆ స్లాబ్ రేట్స్లో తక్కువ స్లాబ్ ఉన్నటువంటి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారుగా. కాబట్టి గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏం లేదు. ప్రజలు కూడా మా సమస్య పరిష్కారం అయింది అనుకుంటారు. రామూర్తి గారు, మీరు ఇదే ఎప్పుడైతే మీరు 2020లో దరఖాస్తు స్వీకరించారో అప్పుడే కనుక మీరు దీన్ని అడ్జస్ట్ క్లియర్ చేసి ఉంటే మీకు ఎలక్షన్లో అటువంటి ఫలితాలు కూడా వచ్చి ఉండేవి కాదేమో, కొంచెం బెటర్ ఫలితాలు వచ్చాయేమో రామూర్తి గారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ల కోసమో దానికోసమో కాకుండా ఇప్పటికి కూడా గత 100 సంవత్సరాలు హైదరాబాదు
మిగతా తెలంగాణ ప్రాంతంలో ఉన్న పట్టణాలలో రెగ్యులరేషన్ చేయకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా ఏ రకంగా కట్టారో, ఇల్లు కట్టారు, వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్, బ్రహ్మచారా హిల్స్ లాంటి ఏరియాలో కూడా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. వాటికి ఇంకా దానికి రెగ్యులరేషన్ ఇవ్వడం లేదు, రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఇవ్వడం లేదు. వాళ్ళ కరెంటు బిల్లు ఉంటుంది, వాళ్ళకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటున్నారు, కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం ఇవ్వడం లేదు. చాలా ఇట్లా వాళ్ళు చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టమే. కాబట్టి ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ప్రాంతాలలో ఉన్నాయో వాటన్నిటికీ రెగ్యులైజ్ చేసి ఆ చిన్న చిన్న వాళ్ళు చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, చిన్నకారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అది మీరు అన్నట్టు 200 గజాలు, 99 గజాలు, 70 గజాలు కాకుండా ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. కొన్ని లక్షల అప్లికేషన్ ఇలాంటి పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా షార్ట్ అవుట్ చేసి వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం అయితే ఈ ప్రభుత్వం పై ఉన్నది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఎవరైనా, నేను ఏదో పార్టీ వాడిని కాబట్టి నేను పార్టీ లైన్ లో ఖచ్చితంగా తప్పు చేస్తే తప్పని అది చేస్తాం, కానీ ప్రజలకు మేలు జరిగేది ఎవరు చేసినా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఆ విధంగా ముందుకు పోతుందని ఆలోచనతో లేదు. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, వీళ్ళందరికీ చేయాలా, డబ్బు కావాలా, తర్వాత ప్రజలకు కూడా ఇంత ఎన్నికల్లో పోతున్నాం కాబట్టి ఏదో ఒకటి చేసినట్టు ముందుకు పోవాలని ఒక తొందర నిర్ణయాలు కాకుండా ఒక పకడ్బందీగా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలనేది నా ఆలోచన. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తీసుకున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు చేయలేకపోయారు, మేము చేస్తున్నాం అని చెప్తున్నారు గవర్నమెంట్. సరే, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా అప్పుడున్న పరిస్థితులు దిలీప్ గారు చెప్పారు, కోర్టు కేసులని రకరకాల ఇబ్బందులు పడ్డాయి, అయినాయి చాలా వరకు అయ్యే ఉన్నాయి. కాని వాటి గురించి మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ నిబద్ధత, వీళ్ళ నిజాయితీ ఇప్పుడు తేలిపోతుంది. సత్యం గారు అన్నట్టు కూడా వీళ్ళ ప్రభుత్వం నిజంగానే అవినీతిమైన ప్రభుత్వమా, లేదా నిజంగానే పారదర్శకంగా ప్రజల కోసం చేసే ప్రభుత్వమా, ఈ జీవోలతోటి వీళ్ళు పెట్టే రేట్లతోటి ఆధారపడి ఉన్నది. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మాట్లాడదాం. కాదండి, మీరు చాలా గొప్పగా రూల్ చేశారు, సంక్షేమాన్ని పెద్దపీట వేశాము, కాలేజ్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ కూడా కట్టామని అంటున్నారు. అటువంటిది ఈ కేసు సంబంధించి, కోర్టు కేసు సంబంధించి ఎందుకు క్లియర్ చేయలేకపోయారు? పెద్ద లాయర్ని పెట్టుకుని ఎందుకు క్లియర్ చేయలేకపోయారు గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ రెక్టిఫై చేసి న్యాయం చేసిన బాధ్యత గవర్నమెంట్దే కదా రామ్మూర్తి గారు. అంటే ఇప్పుడు ఒక్కసారి అయిపోయే కేసులు ఉండేయండి. ఒకరి తర్వాత కొంతమంది ప్రైవేట్ వాళ్ళు పోతా ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ పోతారు, గవర్నమెంట్ పడని వాళ్ళు పోతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోతారు. ఇది రకరకాల కేసులు ఫైల్ అయి ఉంటాయి. ఒక్కదానికి నిర్దిష్టంగా ఇది గిట్టనే చేయాలి, ఇది ఇంతే ఉంటుందని రేపు వీళ్ళు ధరణిలో వీళ్ళు లోపాలు అంటున్నారు కదా, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ? ఇప్పుడు దిలీప్ గారు అన్నారు, ఇగో ఈ లోపం వల్ల ఇన్ని లక్షల మంది ఆగిపోయారు, దాన్ని రెక్టిఫై చేస్తే అయిపోతుంది కదా. సరే, మేము ఏదైనా చూసి చూడకనో లేదా తెలిసి తెలియకనో కొంత ఆగిపోయి ఉంటే వాటిని వీళ్ళు చేస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది కదా. ప్రజలకు ఉపయోగపడేది ఏం చేసినా మంచి పేరు అవుతుంది. కానీ కోర్టులో వాళ్ళు తగాదాలు పెట్టుకొని, వాళ్ళు గొడవలు పెట్టుకొని, అక్రమంగా ఉన్న లేవట్లు, అక్రమంగా ఉన్న అక్రమదారులు, లేదా అక్రమంగా సంక్రమించే భూములు, లేదా ఇట్లనే అసైన్డ్ భూములు, వక్ఫ్ బోర్డు భూములు కబ్జాలు చేసి లేఅవుట్లు చేసిన వాళ్ళకు పర్మిషన్ ఇచ్చుకుంటూ పోతామని ఏమైనా దురదృష్టంతో ఇప్పుడు ఆ ప్లాన్ చేస్తే మాత్రం అది వాళ్ళకే నష్టము, అది వాళ్ళకే అరిష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడేది ఈ హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల జిల్లాలలో ఉన్న పట్టణాలలో ఉన్నాయి, కానీ ఎక్కడ ఉన్న మురికి వాళ్ళలో ఉన్నాయి, చాలా తక్కువ అని అన్నారు. కానీ ఆడ ఎంతమంది రెగ్యులర్ చేసుకున్నారు, ఎంతమంది చేసుకోలేదు, ఎందుకు చేసుకోలేకపోవడానికి గల కారణాలు ఏమిటి, అవన్నీ క్రోడీకరించుకొని ఒక నిదానంగా చేయాల్సిన పని తొందరపడి ఏదో దావర ఇన్ని డబ్బులు వస్తాయి, అది మున్సిపాలిటీకి వచ్చినా లేదా పంచాయతీకి వచ్చినా అది గవర్నమెంట్ కే వస్తాయి, గవర్నమెంట్ పెట్టే పైసలే గవర్నమెంట్ కే పోతాయి ఆటోమేటిక్ గా. గవర్నమెంట్ పంచాయతీలో ఉన్నారు, పంచాయతీకి వచ్చినాయి అనుకో, ఆ పంచాయతీ వెళ్ళిపోతాయి, అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకే కదా పోయేది, వాళ్ళు ఇవ్వకుండా గవర్నమెంట్ ఇవ్వాలి కదా. కాబట్టి ఎటుబడి గవర్నమెంట్ కు పేరు వచ్చేది చేస్తూనే ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే అది కొంతకాలం బాగుంటుంది, లేకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నిలదీస్తాం. దిలీప్ గారు, ధరణి గురించి చాలా అలిగేషన్స్ చాలా వచ్చాయి, రకరకాలుగా పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. మీ అబ్జర్వేషన్లో లొసుగులు మన రామ్మూర్తి గారు రిపీటెడ్గా అడుగుతున్నారు, ఏంటో లొసుగులు మీరేం అబ్జర్వ్ చేశారు, ఆ లొసుగులు అంటే చెప్తే క్లియర్ చేయొచ్చు కదా అన్నట్టుగా అంటున్నారు. మీరేం అబ్జర్వ్ చేశారు లొసుగులు అంటే? లోపల డ్రాసు
నేను అనేది ఏముంది 5 lakh అప్లికేషన్స్ అక్కడ రకరకాల కోర్టులోనే పోయినాయి. ఇక్కడ సిఎల్ఆర్ కూడా క్లియరెన్స్ కోసం 5 లక్షల అప్లికేషన్ రాబోచాయని అఫీషియల్ గా వాళ్ళ టైంలోనే చెప్పారు. సో ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు కూడా ఒప్పుకున్నట్టే. దానికోసం కమిటీ చేశారు, స్టడీ చేస్తున్నారు. అందులో లోపాలంటే సరి చేస్తారు, తప్పేది ప్రజలకు ఉపయోగపడే అంశం కదా. గతంలో మీరు అన్నట్టు లోపాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాలు నాయన్నాడు, ఆయనకు 5 ఎకరాలని వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు, ఏ పొరపాటు జరిగిందో తెలియదు. ఆయన పోయి నా అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ఓకి ఇస్తే నాది కాదు పరివు ఆర్డీఓ అన్నాడు, ఆర్డీఓకి అప్లికేషన్ ఇస్తే నాది కాదు పరివు కలెక్టర్ అన్నాడు, కలెక్టర్ అన్నాడు సీసీఎల్ఆర్ దగ్గరికి పోవాలను అన్నాడు. అన్ని పోయి కుప్పలాగా నడబడ్డాయి. మీకు జ్ఞాపకం ఉంటే సీసీఎల్ఆర్ పవర్ దాన్ని డెలిగేట్ చేసుకుంటూ గవర్నమెంట్ జీవో ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చిందంటే, ల్యాండ్కి సంబంధించిన వివరణ ఏ అధికారి కూడా ఎంఆర్ఓ కావచ్చు, మరొకరు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కూడా ఇవ్వడానికి వీలు లేదు. మీరు అట్లాంటిది ఏమైనా ల్యాండ్కి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఓన్లీ కాంపిటెంట్ అథారిటీ సీసీఎల్ఆర్ అన్నారు. సీసీఎల్ఆర్ అనగానే విపరీతమైనటువంటి రద్దీ, లక్షల అప్లికేషన్లు గుట్టలు పడ్డాయి. తర్వాత దానికి అసలు సడలించి కలెక్టర్కి పవర్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటారంటే, నీ ల్యాండ్ వాల్యూ 1,00,000 అనుకో, ముందు ఆఫీసులో వాడు, నేను ఫలానా అని చెప్పట్లేదు, ఓ 10% నీ యొక్క కాస్ట్, నీ ల్యాండ్ కాస్ట్ ఇక్కడ డిపాజిట్ చేస్తే తప్ప, అంటే డిపాజిట్ ఏంటి, గవర్నమెంట్ డిపాజిట్ కాదు, ప్రైవేట్ డిపాజిట్ ఇస్తే తప్ప నీకు రెక్టిఫై చేయమంటే 10 ఎకరాల నోడు 10 ఎకరాలు నాదే అని రాయించుకోవడానికి వాడు ఆ 10 ఎకరాల వాల్యూలో 10% కట్టిన సందర్భాలున్నాయి. నేను ఆ పేర్లు ఊర్లు చెప్తే బాగుండదు. కాబట్టి అనవసరమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ ఒకటి కొంత క్రియేట్ అయింది కొన్ని చోట్ల. ఒక ఆయనకు 12 ఎకరాలు వచ్చి ఆయనకు ఉన్నది 10 ఎకరాలు, ఇదో గందరగోళం. నాది నాకు ఈరా బాబు అని అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితితో ఎంతో మంది రైతులు, నేను నాది కూడా చాలా మంది వచ్చారు. నేను కలెక్టర్ మాడితే సార్ నాకు పవర్ లేదు, ఈ క్లారిఫికేషన్ సీసీఎల్ఆర్ ఇవ్వాలంటాడు. ఎక్కడ సీసీఎల్ఆర్ ఎవడు పోతాడు? సీసీఎల్ఆర్ అనేది హెడ్ నోడల్ ఏజెన్సీ. అంత పెద్ద ఆఫీసర్ దగ్గరికి చిన్నోడు పోడు కదా. ఇట్లా కొందరు కోర్టుకే పోయారు ఏకంగా. లక్షల మంది కోర్టు పోవడం అంటేనే జస్టిస్ అన్నారు. జస్టిస్ అన్నారు. ఒక మాట చెప్తున్నాను, ఒక నిమిషం. అయితే జడ్జి ఏమన్నాడంటే, ఏంది ఈ లక్షల కొద్ది అప్లికేషన్స్, ఈ కేసులు ఏంటి అసలు, అసలు మీరు దీంట్లో ఉన్న తప్పులు ఏంటి, మీరు రెక్టిఫై చేస్తారా చేయరా, అఫిడవిట్ ఫైల్ చేయమంటే గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేసింది, నువ్వు ఇది ఇట్లా ఇచ్చాం, ఇది ఇట్లా పవర్ డెలిగేట్ చేస్తున్నావు అని. అప్పుడు పవర్ డెలిగేట్ అయింది సీసీఎల్ఆర్ నుంచి కిందికి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే. ఇవి కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా నేను అన్నట్టుగా వాళ్ళు రెక్టిఫికేషన్ ట్రై చేస్తున్నారు. ఏదో మీరు పెట్టారని దాన్ని మార్చారనో పేరు మార్చారనే ఉద్దేశం కాదు. ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో వాడు కూడా. అందుకనే కోదండరెడ్డి గారి అధ్యక్షన ఆ కమిటీ ఏర్పడడం, అన్ని వాళ్ళ సూచనలు తీసుకోవడం, వాళ్ళు కూడా సజెషన్స్ ఇవ్వడం. దీని తర్వాత నిన్న 5 hours ఫస్ట్ టైం సీఎం రివ్యూ చేశాడు. బహుశా ఇంకో మీటింగ్లో ఆ మొడాలిటీస్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవుతాయి, మార్పు వస్తుంది. అది పేరు మార్చారా లేదో నాకు కూడా తెలియదు, బట్ నాకు తెలిసి పెద్ద తేడా ఏమి ఉండదు దాంట్లో. రామూర్తి గారు మీరు ఏదో పాయింట్ చెప్దాం అనుకుంటున్నారు. చెప్పండి. వాస్తవానికి సిసిఎల్ఆర్ కు డైరెక్ట్ పోదండి ఫైల్ కూడా మళ్ళీ సేమ్ కలెక్టర్ ఎంఆర్ఓ గారు కలెక్టర్ కు పంపాలా, కలెక్టర్ గారు చూడాలి, ఆయన కలెక్టర్ తోటి కాంతి అప్పుడు సిసిఎల్ఆర్ కు పంపుతారు. అయితే కలెక్టర్ డైరెక్ట్ చేయొద్దని రూల్ ఏమి ఎక్కడ లేదు. కలెక్టర్ జీవో ఇచ్చారు రామూర్తి, జీవో తర్వాత ఇచ్చారు. కానీ అది కూడా కలెక్టర్ గారే అక్కడ సిసిఎల్ఆర్ చూసుకోవాలంటే కలెక్టర్ గారు అప్రూవల్ చేయాల్సింది. అక్కడికి కలెక్టర్ పంపాల్సిందే. ఆ ఛానల్ తప్పే పరిస్థితి కాదు, కానీ అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది అక్కడ. అంటే ఇప్పుడు డెవలప్ బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అక్రమార్కులు కూడా చాలా మంది అభివృద్ధి అవుతారు. అది కామన్ గా జరుగుతున్న ఇష్యూనే. కానీ వాటిని ఇప్పటికైనా వాటి అన్నిటిని షార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఖచ్చితంగా ఈ ల్యాండ్ విషయంలో చాలా మంది మర్డర్లు జరిగాయి, మీకు తెలిసి ఇప్పటికి కూడా జరుగుతున్న హత్యలు మొత్తము వీటి చుట్టే తిరుగుతుంటాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఈ ప్రభుత్వానికి మీరు ఎంతవరకు చేస్తారు? గత ప్రభుత్వాలు చూశాయి చాలా క్లియర్ గా, వీళ్ళు తప్పు చేసినా వాళ్ళు అట్లే అది రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగేటట్టు చేసినాయి. మరి ఈ ప్రభుత్వాలు వాళ్ళకు రెగ్యులరైజ్ చేసి ఇక మళ్ళీ ఇట్లాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా సృష్టిస్తుందేమో చూడాలి. రైట్. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడేది తప్పేం లేదు. ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయాల్సిందే. నేను చెప్పినట్టు పట్టణాలలో కూడా కొన్ని ఏళ్ల తరబడి కట్టుకున్న వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి రాలేదు, వాళ్ళకి రెగ్యులరైజేషన్ రాలేదు. వాటన్నిటిని షార్ట్ అవుట్ చేసి ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నదనేది నా అభిప్రాయం. సత్యం గారు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ వల్ల రూలింగ్ పార్టీకి జరిగే ప్రధాన ప్రయోజనాలు, పర్టికులర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎటువంటి ప్రయోజనాలు జరిగే అవకాశం ఉందంటారు
సత్యం గారు. దాంట్లో ఇవాళ ఆ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లో దరిదాపు 70% లేఅవుట్లు జీపీ లేఅవుట్లు, ఆ తర్వాత జీపీల నుంచి మున్సిపాలిటీగా మారినటువంటి వాటిలనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరిస్తే ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు. దరిదాపు ఒక 15 లక్షల కుటుంబాలు బెనిఫిట్ అవుతాయి. కాబట్టి 15 లక్షల కుటుంబాలంటే మామూలు విషయం కాదు, పెద్ద పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అందుకని ఈ ప్రభుత్వం కనుక పూనుకొని కరెక్ట్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తే అది ఒక పాజిటివ్. రెండవది, అటువంటి లోయర్ రంగులో ఉన్నటువంటి పంచాయతీరాజ్ సిస్టంలో లోయర్ రంగు ఉన్నటువంటి వాటికి అంతో కొంత ఆదాయం వస్తే కూడా కొంత సెల్ఫ్ సఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెండవది. మూడవది, ఈ ధరల్లో రెడ్రెసల్ మెకానిజం మిస్ అయ్యి ప్రధానమైనటువంటి లోపం అది. అంటే ఏదైనా సమస్య వస్తే ఎవరు అని అడిగితే రైతు నేను అని చెప్పే నాదుడు లేడు. ఎంఆర్ఓ నేను కాదంటాడు, జాయింట్ కలెక్టర్ నేను కాదంటాడు, ఆర్డీఓ నేను కాదంటాడు, కలెక్టర్ నేను కాదంటాడు, సిసిఎల్ ఇవ్వకపోతే ఇంకేదో అంటారు. వాళ్ళు కింది నుంచి ఫైల్ రావాలనో ఇంక పక్క నుంచి రావాలనో చెప్తారు. అసలు నాదుడు లేకుండా పోయాడు. ఇది యాస్టకు వచ్చింది రైతాంగానికి. ధరని డిఫేమ్ కావటానికి ఇది ప్రధానమైనటువంటి కారణం, రిడ్రెసల్ మెకానిజం లేకపోవటం. ధరలు రాకముందే ఏదో ఒకటి హైయెస్ట్ అథారిటీ అంటే జాయింట్ కలెక్టర్ క్లియర్ చేసి పంపేది. సత్యం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ధరణి యాప్ రూపొందించారు, చాలా కష్టపడ్డారని పదే పదే మాజీ సీఎం చెప్తున్న పరిస్థితి. కానీ కీలకమైన రిడ్రెస్ లేకపోవడం ఏంటంటారు, పరిష్కార మార్గాలు లేకపోవడం లేదు. ఇప్పుడు అదే కదా. తర్వాత ఇంకోటి కూడా 13 lakhs ఇప్పుడు పట్టా ల్యాండ్ స్ట్రైట్గా ఉన్నటువంటి పట్టా ల్యాండ్ నేను అమ్మితే ఇంకొక ఆయనకు పట్టా ల్యాండ్ అమ్మటి అయిపోద్ది, ఎంఆర్ఓ ఆఫీసులో మండల ఆఫీసులో అయిపోద్ది. అట్లా ట్రాన్స్ఫర్స్ స్ట్రైట్గా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి, చాలా సరళంగా ఉంది, బాగుంది ధరణ అనుకుంటారు. సమస్య ఉన్న భూమి దగ్గర పరిష్కారం లేదు. అట్లా ధరణ దగ్గర 13 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, పరిష్కారం చూపించాల్సినవి. దాంట్లో ఏదో ఈ 5-6 ఏళ్ళు తిప్పల పడితే 1.5 లక్షలు అయినాయి, ఇంకా కూడా 10 లక్షలు 10.5 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. సమస్య లేనాటికి ధరలో సమస్య లేదు, సమస్య ఉన్నాటికి ధరలో సమస్య పరిష్కారం లేదు. రైట్. దీంతో వాళ్ళ ధరని ఇట్లా అయిపోయింది. సరే, నేను ఇంకా ముందు చెప్పినటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇటువంటి ఏ ధరలు అవ్వపడవన్నాయి, అది పెద్ద స్కాండల్ అనుకోండి, అది బయటకు వస్తుంది అనుకోండి. కానీ ఫెయిర్గా జరిగేటువంటి ఇది కూడా రైతాంగం దరిదాపు మీకు తెలుసు, మార్కెట్లో ఇంటి దగ్గర అమ్ముకునే దగ్గర మార్కెట్కి పోతే బస్తాకు 100 రూపాయలు అధికంగా వస్తాయంటే కూడా మార్కెట్కి పోడు. ఎందుకంటే రిస్క్ పడలేడు, తను ఉన్నటువంటి తన రోల్ అటువంటిది. ఎగ్జాక్ట్లీ. ట్రాక్టర్కి ఎత్తుకొని పోతే 100 రూపాయలు ఎక్కువ వస్తుందంటే కూడా ట్రాక్టర్కి ఎత్తుగా రైతు చట్టాలను వ్యతిరేకించింది దాని మీదనేగా. అందులో ప్రధాన అంశం అదేగా. భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ట్రేడర్స్ అమ్ముకోగలరు తప్ప రైతులు అమ్ముకోలేరు. అందుకని ఇది నష్టం వాళ్ళ చేతిలో పోద్ది ట్రేడ్ అంత అనేదిగా విమర్శ. కాబట్టి ఇక్కడ సమస్య పరిష్కరించడానికి ఎంఆర్ఓనో ఆర్డీఓనో దగ్గర ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ తప్ప ఎక్కడికో పోయి ఎవరు జవాబు చెప్పలేని స్థితి. తర్వాత సీసీఎల్ పరిష్కరించని పేపర్ రాస్తే ఎడుపోవాలి రైతులు. ఇవాళ అప్పటి నుంచి ఇది సమస్యలు ఇట్లాగే కొట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మరి ఏదో అనఫిషియల్ న్యూస్ వస్తున్నాయి, రిడ్రెసల్ మెకానిజాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ వరకు డెలిగేట్ చేస్తారని చెప్పేసి, ఆర్డీఓ లెవెల్, ఎంఆర్ఓ లెవెల్, జాయింట్ కలెక్టర్ లెవెల్ అట్లా చేస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా బొమ్మర్ రామూర్తి గారు. సమయం మించిపోతుంది రామూర్తి గారు, ఫైనల్గా ఒక షార్ట్ కంక్లూడ్ చేయండి, సమయం మించిపోయింది రామూర్తి గారు. ఇప్పుడు సత్యం గారు కూడా దిలీప్ గారు కూడా వినాలి. ఇప్పుడు ఎవరైనా సీఎం గారు, చాలా మంది మనం పేపర్లో టీవీలలో ఇప్పటికి కూడా ఆ సమస్యలు ఉన్నాయి. రోడ్లు ధరణిలో ఉన్నాయి, చెరువులు కూడా ధరణిలో ఉన్నాయి, వాళ్ళు అమ్ముకుంటున్నారు, ఇండ్లు కట్టుకోవడానికి పరిస్థితులు లేకుండా పోయినాయి, వాళ్ళు కోట్ల రూపాయలు. అది ఎవరు చేస్తారండి? అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంటో లేకపోతే సీఎం గారు, ఈ సీఎం అయినా పోయిన మా కేసీఆర్ గారు అయినా సీఎం గారు వచ్చి చూసేటి కాదు కదా. రామూర్తి గారు, సీఎం గారు తప్పు చేయాల్సిన పని లేదు. సీఎం గారి తరఫున ఉండే ఎంఆర్ఓ తప్పు చేసిన తప్పే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సమయం మించిపోతుంది. మళ్ళీ మరోసారి మరో డిబేట్లో కలుద్దాం. దిలీప్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. బొమ్మర్ రామూర్తి గారు, అదేవిధంగా అందే సత్యం గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి దగ్గర డిబేట్. అఫ్ కోర్స్ లేఅవుట్ల క్రమబద్ధీకరణ వల్ల ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంత మేలు జరుగుతుంది ఏంటని ఒక విషయం పక్కన పెట్టినట్లయితే, ధరణి ద్వారా కనిపించకుండా పోయినటువంటి భూములు, అంటే అందులో కనిపించకుండా అడ్డదారిలో రెగ్యులరైజ్ అయినటువంటి భూములు, వాటిని ఫైండ్ అవుట్ చేసి
వాటిని ఒక దరికి తీసుకొస్తే చాలా వరకు మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది వాటి దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.